నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్ట్ సెంటర్ వద్ద ఉన్న మసీదులో ఉచిత ఖత్నా కార్యక్రమం. ఉచితంగా మందులు అందజేత. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. గజమాలతో కేరళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు. మూలపడవ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం. 100 బైక్లతో ర్యాలీలో రోడ్ షో. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్ట్ సెంటర్ వద్ద ఉన్న మసీదులో ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా మందులను అందజేశారు. పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ముస్లింలు వారి పిల్లలను తీసుకువచ్చి ఖత్నాలు చేయించుకున్నారు. अरे कैमरा काटते हैं रे। గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది కొరకు పోస్టల్ బ్యాలెట్ను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉండేవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు ఓటును వినియోగించుకునేందుకు గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 2627 మంది పోస్టల్ బ్యాలెట్ కొరకు అప్లై చేసుకున్నారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి బ్యాలెట్ సెంటర్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఎన్నికల విధుల్లో ఉండేవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నేడు రేపు 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పించారని, ఎక్కడైనా రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల సిబ్బంది ప్రలోభాలకు గురి చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. नजीक है मल्ली लोगो तड़पड़ा
ఈరోజు గూడూరు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ని ఎంప్లాయీస్ అందరూ ఉపయోగించుకుంటున్నారు. అంటే వీరందరికీ ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి ఈరోజు రేపు అందరికీ ఆ ఫెసిలిటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్వో గారు. అందువల్ల అందరూ ఉద్యోగస్తులు అంతా వచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వచ్చి వాళ్ళ ఓటుని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరైనా దగ్గరలోకి వచ్చి ఏమాత్రం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మీద గ్యారెంటీగా మేము యాక్షన్ తీసుకుంటాము. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటింగ్ జరిగేటట్టుగా మా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు మన సిఆర్పిఎఫ్ ఫోర్స్ని కూడా ఇక్కడ కానీ వెంకటగిరి కానీ ఫోర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే అలాంటి గొడవలు ఏం లేవు. అలాంటి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ దాని మీద కూడా యాక్షన్ వాచ్ పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోనికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశం కల్పించడం ప్రథమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ యువతకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముందుగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు సునీల్ కుమార్కు గజమాలతో, కేరళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. భారీగా బాణసంచా కాల్చారు. చెన్నూరు గ్రామంలో సునీల్ కుమార్ రోడ్ షో నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు కలగలేదని, టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్పై ఉంటుందని తెలిపారు. राजकीय अभिवृद्धि प्राप्त्यर्थम सकल राजकीय काले उत्तीर्णता प्राप्त्यर्थम उन्नत पदविनुकूलता प्राप्त्यर्थम श्री कामाक्षी समेत सोमेश्वर समुद्रस्य प्रीत्यर्थम शिव अष्टोत्तर भुजान्ते विषयकर्ता आराधन करिष्यामः. ओम श्री कामाक्षी समेत सोमेश्वर नाम गौरव सुनीलन्न नामदेव बाबाल दोषया वाद सुनील कुमार का नामदेवस्यां पूर्ति संज्ञाराणि नामदेवस्य आसुत्रकस्य कामाक्षी देवता कामाक्षी देवतानुग्रहणाक्षरस्तु सकलाविषयसौनवंशकलादियोतीर्थप्रसन्नोभान्तिताफलसिद्धिरस्तु तथास्तु. धनं धान्यं बहुप्रलाभं शतसंवत्सरं दीर्घामायुरस्तु तथास्तु. ओम श्री सोमेश्वर स्वामी कामाक्षी देवतानुग्रहणाक्षरसिद्धिरस्तु. धनं धान्याभिवृद्धिरस्तु मनोवाञ्छिताफलसिद्धिरस्तु तथास्तु. सिद्धिरस्तु धनं धान्यं बहुप्रलाभं क्षेत्रम श्री कामाक्षी समेत सदेन्द्रये आयुष्येवेन्द्रये प्रतिष्ठति दीर्घायुष्मान भव इष्टकाम्यार्थमनोवाञ्छिताफलसिद्धिरस्तु. श्री विजयलक्ष्मी देवी कटाक्ष सिद्धिरस्तु. सकल राजकीय उत्तीर्णता प्राप्तिरस्तु. परमेश्वरानुग्रह कटाक्ष सिद्धिरस्तु. श्री कामाक्षी समेत सुनितस्तु. धनं धान्यं बहुप्रलाभं शतसंवत्सरं दीर्घामायुरस्तु. हर हर महादेव शंभो सिद्धिरस्तु तथास्तु. शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. అన్న ఒకసారి అన్న ఒక సెకండ్ అన్న 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 అరే అందరు చూడండి హరే 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 కరెక్ట్
అలాగే గిరిజన కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ఊళ్ళో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఈ చిన్న పంచాయతీలో 30 కోట్లు అంటే సమాచార విషయం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అందరి కోరిక ఏంటంటే మేము మున్సిపాలిటీలో కలవం చెల్లూరును మాకు సపరేట్ గా చెల్లూరిని పంచాయతీ చేయాలని చెప్పి మా నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాబుగారితో మాట్లాడి మా నాయకులు ఏం చెప్పారు అది చేసి తీరుతా అని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నానయ్యా. అట్లాగేనైనా ముఖ్యంగా మనల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నా బాబు గారు రావడం మనందరం కూడా మరి నెల్లూరు జిల్లాకి వెళ్తామని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నానయ్యా. ఇకపోతే ఇటీవల నా ప్రత్యర్థి నా గురించి సునీల్ కుమార్ రౌడీ అని ప్రస్తావించాడు. ఆయన ఎవరు రౌడీలో, ఎవరు గుండాలో, ఎవరు స్మగ్లర్లో, ఎవరు ప్రాణాలతో ఆడుకుంటారో, ఎవరు ప్రాణాలు తీస్తారో రాపులు పోయేది తెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది గూడూరు, ఒక సునీల్ కుమార్ అంటే గూడూరు నియోజకవర్గం అంతా అన్నట్టే నేను చెప్తున్నా. ఈరోజు నాది నా గడ్డేది, నేను పుట్టిన గడ్డేది గూడూరు గడ్డ అన్నంటే మమ్మల్ని వాళ్ళందరినీ అన్నట్టే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీపై నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే అనవసరం మాట్లాడే అవసరం. ఎందుకంటే నువ్వు ఎట్లా ఇక్కడ 13 పైన ఉండవు, ఎట్లా వెళ్ళిపోతావు, సత్తుకొని వెళ్ళిపోతావు. కాబట్టి నీతో నాకు అనవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ మాట్లాడేటప్పుడు ఎవరు గుండో ఎవరు రౌడో జనాలు తెలుసు, రాపురోడు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇకపోతే మనం ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లేసాం. ఓట్లేసిన పాపానికి ఈ రోజు అనుభవిస్తున్నాం. ఎందువల్లంటే అమ్మఒడి అని చెప్పాడు. అందరికీ ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు మా మహిళలకి. అయ్యా నేను చెప్పింది ఒక్కరికేను, నేను ఇచ్చేది 15,000 అన్నాడు. సరే పెంచుతున్నానమ్మా అంటే 13,000 ఒక్కరికి. అంతే కదమ్మా, అంతే కదా, మోసం చేసేది మనం. అన్ని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. తెలియలేరా, ఒక పెట్టి ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 55,000, నలుగురుంటే 60,000 అమ్మా. అలాగే జగన్మోహన్ గారు గవర్నమెంట్ లో మన స్పోర్ట్స్ ఉంటే అమ్మఒడి కట్టు, కరెంట్ బిల్ ఎక్కువ ఉంటే అమ్మఒడి కట్టు, మనకి పొలాలు ఉంటే అమ్మఒడి కట్టు. రేపు మన గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తల్లి ఏ కండిషన్స్ కూడా లేవు, అందరికీ అమ్మఒడి చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. అలాగే అమ్మా, సంవత్సరానికి తల్లి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. ఎన్నమ్మా? 3. ఈ జిల్లాలో మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కి ఫ్రీగా తిరగచ్చమ్మా. ఛార్జీలే లేవు మీకు, ఎక్కడా తిరగచ్చు. ఫ్రీ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం బాబు గారు ఇచ్చారు తల్లి మీకు. అట్లాగే తల్లిరా, మన ఇంట్లో 19 సంవత్సరాలు దాటి ఏమ్మా 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నెల 1,500 రూపాయలు ఇస్తారు మా బాబు గారు. ఎంతమంది ఉన్నారు 15,000 ఇస్తారు మా బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. తర్వాత 60 సంవత్సరాలు వస్తే ఎంతమ్మా పెన్షన్ అమ్మా? అమ్మా, ఫస్ట్ ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు అమ్మ. తర్వాత 200 అయినమ్మా, అది 200 నుండి 2,000 చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారమ్మా. ఈయన నేను గెలుస్తానే 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 250 పెంచి మొన్నటికి 3,000 చేశాడమ్మా. మళ్ళీ ఇప్పుడు ఎంత పెంచుతామంటే మేనిఫెస్టో ఏం చెప్పాడు తెలుసా? 500 పెంచుతాడంట, విడుదల వాడిగా పెంచుతాడంట. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుసా? ఏమా డైరెక్ట్ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే కళ్ళారా, బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందరు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడని చెప్పి తెలియజేస్తుంటారు. అట్లాగే మొదటి నెలలో అంటే వచ్చే నెలలో ఫస్ట్ 7,000 ఇస్తాడమ్మా. అంటే తర్వాత 4,000 ఇస్తాడమ్మా అందరికి. కాబట్టి బాగుందా బాలేదమ్మా చెప్పండి. అట్లాగే తెలంగాణ ఈరోజు బిడ్డలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తల్లిదండ్రులు బతకలేక
కార్యక్రమం ఉందయ్యా. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తిస్తాం. ఎవరైతే బిడ్డలు తల్లిదండ్రులు చూడకుండా ఎవరైతే అనాథలుగా ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా. అట్లాగే ఇంకోటమ్మా భూరక్షణ చట్టం అంటమ్మా. అదేంటంటే మీ ఆస్తులన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మీకు జెరాక్స్ పేపర్లు ఇస్తాడు. అంటే మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన ముందు కావాలా. అంటే మీ ఆస్తులు మొత్తం ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంటాయి. మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన ముందు కావాలా. ఆలోచించండి అమ్మా. అదేమన్నా వాళ్ళ ఆయన సంపాదించాడమ్మా, మనకేమన్నా వాళ్ళ చిన్న సంపాదించాడమ్మా. మన నాయనలో మన చిన్న ఆయన సంపాదించిన ఆస్తికి నువ్వెవరయ్యా? నీ దగ్గర మేము డబ్బులు చెప్పండి. నీ దగ్గర మేము ఇచ్చేది మా డాక్యుమెంట్లు. కాబట్టి దానికి అర్థమైందంటే త్వరలో మన ఆస్తులను కూడా పొగవ పెట్టేసి అప్పు తెచ్చుకునే ప్రయత్నంలో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తుంటారు. అమ్మా ముఖ్యంగా ఆయన గెలవడమే మందు ఎత్తేస్తాడమ్మా. మందు ఎత్తాడా ఏమన్నా తల్లి? మందు ఎత్తాడా? ఎత్తాడు తల్లి? ఎత్తకపోయినా 60 రూపాయల క్వార్టర్ని 200, 300 చేశాడు. అవునా? మా అన్నలు మా తమ్ముళ్ళు గాంధీ షాపులు పోయి 200 క్వార్టర్ ఉందా 300 క్వార్టర్ ఉందా అడిగే తప్ప బ్రాండ్ కూడా తెలియదు మా వాళ్ళకి. అమాయకులకి ఏ బ్రాండ్ తాగుతున్నారో కూడా తెలియదు. అమ్మా అది మొత్తం కల్తీ మద్యం అమ్మా. ఈరోజు ఈ రాష్ట్రంలో మందు తాగి 30,000 మంది చనిపోయారమ్మా. అలాగే 30 లక్షల మంది హాస్పిటల్లో ఉన్నారు తల్లి. మందు తాగి ఇంకా బాండ్లు కూడా కుదపెట్టాడమ్మా. ఆ బాండ్లు కూడా పెట్టి అప్పు తీసుకున్నాడు. అంటే ఇంకా 15 సంవత్సరాలు మా ఆంధ్ర ప్రజలు తాగుతారా, దానికి వచ్చే ఆదాయాన్ని మీకు కడతారని చెప్పి ఈరోజు బాండ్లు కూడా తాకట్టు పెట్టే విషయం. అలాగే తెల్లారా సచివాలయాలు కూడా తాకట్టు పెట్టేశాడమ్మా. అట్లాగే తెల్లారా మీ పాస్ బుక్కుల మీద ఈసారి మంచి బ్రాండ్ వస్తుంది మీకు. తక్కువ రేటుకి మంచి బ్రాండ్. అట్లాగే తెల్లారా మీకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారా? మీ అంతా పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో అవి తీసుకునే బ్యాంకులో ఇది కూడా చూడడానికి ఇస్తూ ఉంటారు. మీ తాతలు సంపాదించిన ఆస్తి, మీ నాన్నలు సంపాదించిన ఆస్తి పైన ఈయన ఫోటో అయిందా? ఎవరైనా చెప్పండి, న్యాయం చెప్పండి. చివరికి కుల సర్టిఫికేట్ల మీద కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటో. చివరికి అంగన్వాడీ కేంద్రాలు చలా ముద్రల పైన కూడా ఆయన ఫోటో. ఎక్కడా ఇంతమంది ముఖ్యమంత్రి పరిపాలించారు రాష్ట్రాన్ని, ఎక్కడా లేకుండా అంత పిచ్చి పడిపోయింది దానికి. అర్థం చేసుకోండి మీరు అందరూ. ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరి పైన 6 లక్షల అప్పు ఉంది. మనం అందరినీ కూడా పెట్టేసినాడు. మనందరి పైన 6 లక్షల అప్పు ఉంది. అట్లాగే రేపు చంద్రబాబు నాయుడు గెలిచాయా చదువుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో ఇంటికాడ వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేంత వరకు యువకులు 3,000 రూపాయలు ఇస్తాడు అందరికీ, ప్రతి ఒక్కరికి. అట్లాగే ఈ రాష్ట్రంలో యువత కోసం 20 లక్షల ఉద్యోగాల్ని వెంటనే ఫిలప్ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని తెలియజేస్తున్నాయి. అలాగే మొదటి సంతకం డిఎస్ఏ టీచర్ స్థాయి పైన సంతకం పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే పరిశ్రమల్ని ఆహ్వానిస్తాం. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు ఆహ్వానిడు. పరిశ్రమలు భయపెట్టి తరివేస్తాడు. వాళ్ళని డబ్బులు అడిగి వీళ్ళని డబ్బులు అడిగి తరివేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్త పరిశ్రమలు స్థాపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడినా, అలాగే వాలంటీర్లు పాపం 5,000 రూపాయలకి వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే రాజీనామా చేయమంటారు పెద్ద మనుషులు. నువ్వు ఇచ్చేది 5,000, పుష్టి 5,000 రూపాయలు ఇచ్చేది. దానికి ఈరోజు బలవంతంగా వాళ్ళకి ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించాడు. ఆయన మీకు ఉద్యోగాలు పోయినైనా రేపు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందైనా మేము 10,000 రూపాయలు ఇస్తాం. ఆయన మీకు గౌరవం ఇస్తాం. ఆయన ఇచ్చే 5,000 రూపాయలే. మేము 10,000 ఇస్తాం. మాకంటే వాలంటీర్లు అంటే మాకేం పగలేదు. వాళ్ళు కూడా మన వాళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాలంటీర్లకి దండం పెడుతున్నామయ్యా బాబు, మీరు రాజీనామా చేశారు, ఎలక్షన్ ప్రచారానికి పోతాయా, రేపు మళ్ళీ మేము గెలిస్తే మళ్ళీ అదొక ముద్ర పడుతుంది మీకు. కాబట్టి అంత దూరం మీరు తీసుకుపోవాలని చెప్పి మీ పేరు నమ్మకం ఉంది. ఎందుకంటే అందరూ బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు,
డిగ్రీలు చేస్తున్నాడు. ఆలోచించండి, ఎవరైనా ఉద్యోగం ఇచ్చి నోటి కాడుకుని కొడతారంటాయా? చెప్పండి, ఉద్యోగం ఇచ్చి నోటి కాడు కొడతారా? ఉద్యోగం ఇచ్చి రోజు వాళ్ళు నోటి కాడుకుని తీసి పైపించి వాటి చేత అదేం చేస్తున్నారు కొంతమంది బడా నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాయా. అది చెప్తున్నాం, మేము కూడా అన్ని గుర్తు పెట్టుకుంటాం. అలా వడ్డీ సహా ఖచ్చితంగా చెల్లిస్తాం. చెల్లించుకుని ఉండకుంటారేమో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, జనసేన కార్యకర్తల పైన, బీజేపీ కార్యకర్తల పైన పెద్ద అక్రమం చేసినవి కూడా రేపు బాబు రాగానే అన్ని తీసేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాయా. అట్లాగే మీరు మా పైన ఏ కేసులు పెట్టారు, సిస్టమ్ అంతా ఉంది మా పైన. మాకు రేపు మీ పరిస్థితులు ఆలోచించుకోండి. రేపు మీ పరిస్థితులు అదే గట్టి. ఏం దాంట్లో మొహమాటం లేదు, ములాజులు లేవు. మళ్ళీ మీరు రకరకాల వెంచర్లు వేసి రకరకాల చేష్టాలు చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తామని ఏమో అనుకుంటారేమో. ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీలకి అక్కడి వాళ్ళు పంపించే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఎవరితో ఉన్నా కానీ అర్థంగా పడతాం, పార్టీలు చేసుకోమని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి స్వార్థ రాజకీయాలు చేయదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మీటింగ్ చెన్నూరుకు వచ్చారు. వచ్చిన సందర్భంగా తెలుగు గంగ కాలువని ఆ యొక్క తూముల్ని హైట్ చేసి కట్టిస్తానని చెప్పాడయా. ఖచ్చితంగా రేపు గెలవడం తెలుగు గంగకు సంబంధించిన తూములన్నీ కూడా హైట్ చేసి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముస్లింస్ షాజీ మంజిల్ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినటువంటి షాజీ మంజిల్ని రేపు తెలుగుదేశం పార్టీ రాగానే కట్టించి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నేను. అంటే పొరపాటు ఉండదు, చెప్పిన మాట అబద్ధం ఉండదు. అందరిలాగా అబద్ధాలు చెప్పే అలవాటు అయితే నాకైతే లేదు నాన్న. ఖచ్చితంగా మా ముస్లిం సోదరులకి షాజీ మంజిల్ కట్టించేటువంటి పరిస్థితి. మగ్గాలు చేయని సేవలు ఉన్నారు, వాళ్ళకి 500 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అయినా 500 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అది అలాగే సంవత్సరానికి 36,000 కూడా ఆ యొక్క చేనేత కార్మికులకు ఇస్తానని చెప్పి కూడా బాబు గారు వాగ్దానం చేశాడే, అది కూడా నెరవేరుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ ఉన్నది, కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక్క బీసీ కూడా గూడూరు మండలంలో ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. దాదాపు 60-70 రావాల్సినవి ఒకే ఒకటి వచ్చింది. బీసీలందరూ కూడా ఓసీ దాంట్లో వేసి నిలిచారు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా బీసీ జనాభా ఎంత ఉందో అంత ఆ విధంగా పార్టీ టికెట్లు ఇస్తాం, బీసీలు నాయకులు చేస్తాం, సర్పంచులు చేస్తాం, ఎంపీటీలు చేస్తాం, జడ్పీటీసీలు చేస్తాం అని చెప్పి మీ అందరూ కూడా బీసీలకి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి. మీకు మోసగారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా, లేకపోతే అనుభవజ్ఞులు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేటువంటి పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలో మీరు ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటేగా, సునీల్ కుమార్ గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గూడూరులో చదువుకున్నా, కాలేజీలో మున్సిపల్ చైర్మన్, మళ్ళీ ఎంపీగా పోటీ చేశా, మళ్ళీ ఎమ్మెల్యేగా అయినా, మళ్ళీ ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ ఇప్పుడు మేము ముందుకు వస్తున్నా. రేపు కూడా సునీల్ కుమార్ బతికినా సచ్చినా గూడూరే, వాళ్ళు గుడిచిపోయింది గూడూరులోనే, వేదాల పరిస్థితి కాదు. ఎందుకంటే సునీల్ కుమార్ లోకల్ పెట్టుకోవద్దని చెప్పి నాన్ లోకల్ ఎత్తేస్తున్నా. లోకల్లో పెట్టుకోకూడదు, నాన్ లోకల్ మనుషులరా. మీరు ఎట్టొస్తాం టూరిస్టులు, మీరు టూరిస్ట్ చూసుకోకూడదు తప్ప మీరు ఎక్కువ మాట్లాడితే ప్రజలే మీకు రేపు పక్కన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మహాకూటమి బీజేపీ యువ నాయకుడు, నిజాయితీ గల నాయకుడు మా పవన్ కళ్యాణ్ మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే అక్రమంగా కేసులు పెట్టి బాబు గారిని జైల్లో ఉంటే బాబు గారు వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాబు గారితో మాట్లాడి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీని మద్దతిస్తానని చెప్పి చెప్పిన ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు నేను మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీ జరుగుతున్నా ప్రతి దగ్గర కూడా నిబద్ధతతో పట్టిన జెండాను తెంచకుండా మనతో మొత్తం ఫాలో అవుతున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు. నిజంగా జనసేన నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఎన్డీఏ బీజేపీ నాయకులు ఇప్పుడంతా ముసలి ఉన్నారు, అంతా కుర్రోళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా యాక్టివ్ గా ప్రతి కూడా పాంప్లెట్ పంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ విషయాల్లో ఉన్నటువంటి
అని చెప్పి తెలియజేస్తుంది. అలాగే అభిలాష్ రెడ్డి, గోవింద్ శంకరయ్య మొన్న జాయిన్ అయ్యాడు. మా తెలుగుదేశంకి వస్తానని మళ్ళీ వెళ్ళిపోయినట్టు మాకు అయినా 2 ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు మాకు ఎప్పుడు శంకరయ్య కానీ అభిలాష్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యువకులు అట్లాగే పార్టీ అధ్యక్షులు అంటున్నాడు. సైకిల్ మీద పడ్డ ప్రతి ఓటు కమలం మీద పడాలి, లేకపోతే మనకు అభివృద్ధి జరగదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ పడ్డ ఓటు కమలానికి పడాలని చెప్పి మేమందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అభిమానించి సైకిల్ని కమలాన్ని గెలిపించి ఖచ్చితంగా ఒక ఆయన పార్లమెంట్కి, నన్ను మళ్ళీ అసెంబ్లీకి తీసుకెళ్తే ఈ రోజు ఏ మాట చెప్పామో ఇక్కడ అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఈ చెన్నూరులో నాకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే నేను పనిచేశాను అడుగుతున్నా, పనిచేశాను కాబట్టి అడుగుతున్నా. మీకే తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు లేదు మీకు. ఈ రోజు రోడ్డు వేసాం బ్రహ్మాండంగా. ఈ రోజు ఆటోలు గిడ్డులు అన్ని బస్సులు వస్తూ ఉన్నాయి. కాబట్టి పనిచేశాను కాబట్టి మీరు దయచేసి ఆదరించండి. అలాగే ఖచ్చితంగా ఈ గ్రామంలో మన నాయకుల నాయకత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించి సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఇంత బాగా చేస్తాడు చెన్నూరు అనేటువంటి మాటని నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో 1-2 పంచాయతీలను దత్తత తీసుకున్నా. నేను చెప్తున్నా, మా పెద్ద నాయకుల సమక్షంలో చెన్నూరును కూడా దత్తత తీసుకుంటా మళ్ళీ తెలియజేస్తూ, మీరు మా పైన ఏ నమ్మకంతో పెద్దవాళ్ళందరూ వచ్చి నాతో ఈరోజు సునీల్ కుమార్ మాకు తెలుస్తున్నారు. మీ గౌరవాన్ని ఎక్కడ భంగం కలిగినన్నా మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటా మీ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అవన్నీ కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అన్నోళ్ళు వచ్చిన తర్వాత రాకముందు శ్రావణి ఇక్కడ కష్టపడి పనిచేసింది. అన్నోళ్ళతో కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే అందరం కలిసి చేస్తే ఖచ్చితంగా ఈ చెన్నూరులో మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి కమలానికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలయ్యా. అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి మేరిగా మురళీధర్ గెలుపు వారాన్ని తనయుడు డాక్టర్ మేరిగా రేవంత్ చక్రవర్తి భుజాన వేసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ భారీ విజయంతో గెలిపించేందుకు ఆయన తనయుడు రేవంత్ చక్రవర్తి స్థానిక నాయకుల సాయంతో రంగంలోకి దిగారు. నిత్యం నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఊళ్లను చుట్టేస్తున్నారు. ముఖ్యంగా యువత ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నాడు. సమస్యలు పరిష్కరిస్తామని అభ్యర్థుల తరపున హామీలిస్తూ తనదైన శైలిలో రేవంత్ చక్రవర్తి ఓట్లను ఆకట్టుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తన తండ్రిని దీవించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో కోట పట్టణంలోని నలపరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి రేవంత్ చక్రవర్తి హాజరయ్యారు. కోట గాంధీ బొమ్మ వద్ద నుంచి ప్రారంభమైన ప్రచారం గోపాల్ రెడ్డి విగ్రహం వరకు ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలపరెడ్డి వినోద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ షేక్ మోబిన్ బాషా, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, గాది భాస్కర్, గురుపూడి ఆనంద్ మూర్తి, ఆనంద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ మధ్యలో నిలబడి Gracias.
రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కంటే కూడా మన ఇంట్లో ముఖ్యమైన మనిషిగా, మన ఇంటి పెద్ద బిడ్డగా, ప్రతి ఇంటి బిడ్డగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటలో కూడా మీ బిడ్డ మంచి చేస్తుంటే ఓటేయండి, మీ బిడ్డ ఈ పని చేస్తున్నాడు, మీ బిడ్డ వాళ్ళకి ఎదురెళ్తున్నాడు అని చెప్పి మన ఇంట్లో కలుపుకొని మాట్లాడుతుంటే, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు మాటకు ముందు మాట తర్వాత నేను ఇచ్చిన కరెంటు, నేను ఇచ్చిన వాటరు, నేను కట్టిన ట్యాంకు, నేను ఇచ్చిన ప్లాంట్ అని చెప్పి నేను ఏదో ఆయన సొంత హెరిటేజ్ మనలో తీసి పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. జనం డబ్బు తీసి రాజకీయం చేస్తున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మినిమం రెస్పెక్ట్ అంటే కనీస గౌరవం కూడా ఓటర్లకి, ప్రజలకి ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. నిరంకుశ ధోరణితో మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊగిపోతూ ఉంటారు, ముందుకు సాగిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకి తెలీదు, మనకి తెలీదు. మాటకు ముందు జగన్ నిన్ను కూల్చేస్తానంటారు. ఎవరండి కూల్చడానికి? మీ పార్టీని మీరు నిలబెట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూల్చేస్తారా? ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే మీకు పొత్తు కావాలి, 100 మంది వచ్చి మీకు ప్రచారం చేయాలి. అప్పుడు కూడా మీరు ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో అని నమ్మకం లేని మీరు 151 మంది ఎమ్మెల్యేలతో, 27 మంది ఎంపీలతో ఎప్పుడు లేనట్టుగా చరిత్రలో బల్ల గుద్దినట్టు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే స్థాయి అని మాట్లాడే మీరు ఒకసారి మీ స్థాయిని గుర్తు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని సొంతంగా భావిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారంటే ఇక్కడున్న వ్యాపారవేత్తల దగ్గర నుంచి వితంతువుల దాకా, ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి దాకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ ముఖంలో చిరునవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా బిడ్డ అని ఒక మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు ఎన్ని కండువాలు కప్పినా, ఎంతమందిని లాక్కెళ్ళినా వాళ్ళ గుండెలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని, వాళ్ళ కళలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టాన్ని మీరు ఎప్పటికీ పోగొట్టలేరు. అలాగే మేరిగ మురళీధర్ గారు, అలాగే గురుమూర్తి గారు. మేరిగ మురళీధర్ గారు ఇక్కడ ఉన్న వినోద్ రెడ్డి అన్నకి సొంత అన్నలాగా, వినోద్ రెడ్డి అన్న నాకన్న లాంటి వాళ్ళు. మేరిగ మురళీధర్ గారు మన గూడూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కాల్ చేసినా, ఏ ఒక్కరు ఏదన్నా అన్నా మాకు ఇబ్బంది ఉందా అన్న అంటే కూర్చోబెట్టి వినే వ్యక్తి. ముందు వాళ్ళ ఇబ్బంది ఏంటో తెలుసుకొని ఆ ఇబ్బంది ఎలా పోగొట్టుకోవాలో కనుక్కొని దాన్ని ఫాలోఅప్ చేసే వ్యక్తి. ఒక డాక్టర్గా చెప్పాలంటే ఒక కేసు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా జరిగిందో హిస్టరీ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ దాకా మేరిగ మురళీధర్ గారు వాళ్ళు ఎందుకు వచ్చారో అని కనుక్కొని వాళ్ళ ఇబ్బంది ఎలా పోగొట్టాలో, పోయిందా లేదో అని కనుక్కునే వ్యక్తి మేరిగ మురళీధర్ గారు, అలాగే గురుమూర్తి గారు. వినోద్ రెడ్డి అన్న మీ అందరికీ చాలా బాగా తెలుసు, ఇక్కడుండే స్థానికులు, ఇక్కడుండే మేరిగ మురళీధర్ గారు, ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డి గారు, మన వినోద్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు ఏ ఇబ్బంది కావాలన్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆయన దగ్గరకు వస్తే వాళ్ళ ఇంటి తరపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి. ఆయన ఫోన్ ఎప్పుడు మోగుతూనే ఉంటుంది, ఆయన ఫోన్ ఎప్పుడు ఎత్తుతూనే ఉంటారు. మీ అందరికీ ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, మన పార్టీ ఒకవైపు, మిగతా పార్టీలంతా ఒకవైపు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు, మతతత్వ పార్టీ ఒకవైపు, మనతత్వ పార్టీ ఒకవైపు, కులాన్ని అడ్డుపెట్టుకుని చేసే రాజకీయం ఒకవైపు, జనాన్ని అడ్డుపెట్టుకుని చేసే రాజకీయం ఇంకోవైపు. మీ బిడ్డకి సైనికులు మీరున్నారని తెలియకుండా వాళ్ళందరూ యుద్ధం చేయాలనుకుంటున్నారు. మీకు తెలియట్లేదు మీరందరూ ఎప్పుడో సిద్ధమని. నాకు తెలుసు, నా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మే 13న ఓటు వేసి జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఓటు ప్రచారంలో భాగంగా గాంధీ స్టాచ్యూ నుంచి గోపాలరెడ్డి గారి విగ్రహం వరకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా సంతోషం ఉంది. వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి జగన్ పరిపాలన మళ్ళీ రావాలి, జగనన్నకే ఓట్లు వేస్తాం, ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు గ్రామంలో ఉన్న పురాతన మొదటి నుంచి కోట గ్రామస్తులు ఉంటున్న మన వైశ్య కమ్యూనిటీ, ఇతర వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ మద్దతు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తీర ప్రాంతాలైన రాయగుంటపాలెం, నిడిగుర్తి, పూడిరాయదొరవు, మూలపడవ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో రాయగుంటపాలెం తెలుగుదేశం నాయకులు భుజిగేంద్ర ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 100 బైక్ ర్యాలీలో
అనంతరం 100 బైక్లతో ర్యాలీలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మహిళలు సునీల్ కుమార్కు అడుగడుగున హారతులు పట్టారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి లబ్ధి పొంది ఆ పార్టీపైన విమర్శలు చేస్తున్న నాయకుడికి చెబుతున్నా, రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఇది తథ్యం. వచ్చాక మెమోంటో చూపిస్తామని, అక్రమంగా ఆక్రమించిన భూమిని విడిపించి పేదలకు పంచుతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు న్యాయం చేస్తామని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ గూడూరు అభ్యర్థినైన నాకు సైకిల్ గుర్తుపై, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావుకు కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈరోజు కూడా మొత్తం పురస్కారం తిరుగుతున్నాడు. అలాగే నా బీజేపీ నాయకుడు, జనసేన నాయకుడు శివకుమార్ గారు, ఆయన కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ ఊర్లో పనులు చేసుకొని తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నుంచి స్థాయికి ఈరోజు ఇక్కడ వచ్చేసారు. 4 ట్రాక్టర్లు తీసుకొని ఇంటి ముందు రోడ్డు చేసుకుని మొత్తం ఈ పంచాయతీలో డెవలప్మెంట్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు పుణ్యం. అది గుర్తుపెట్టుకోవాలా. అది గుర్తుపెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అసలు గతం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను. మాట్లాడిన పెద్ద మనిషికి నువ్వు ఎవరు వాళ్ళు ఈరోజు ఈ ఊర్లో నేను పనిచేశాను చెప్పుకున్నావు. నువ్వు ఆ పనిచేసి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, నా పుణ్యం అని చెప్పి ఇంకోసారి నేను తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇది అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలో తెలియజేస్తున్నా. మీలాగా అసైన్ భూములు ఆగిపోయి చేసుకొని మేము చేయట్లే. ఖచ్చితంగానే గవర్నమెంట్ వస్తుంది. మీరు ఎక్కడెక్కడ అసైన్మెంట్ భూములు తీసుకున్నారని బయటికి వాగతా ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. నోటి కూర్చొని మాట్లాడితే ఊరికినే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే తెలుగుదేశం పార్టీ నువ్వు ఎక్కడైతే ఇన్ని ఎకరాలు దొంగ తీసుకోండి, మీరు గ్రామాల్లో వెళ్ళి చెప్పండి అందరూ కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్పాలా, చెప్తే కానీ అర్థం కాదు ఏమి ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గ్రామాల్లో మార్పు ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చీకొడుతున్నారు. ఇక ప్రాణం పోయినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయమని చెప్తున్నారు. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే లేచినప్పటికీ నా ఇంటికాడ 250 మంది ఎవరు ఈరోజు ఓటు వేస్తాం. వాళ్ళందరూ కూడా అందరింటిగా ఉన్నారు. ఏమంటే మేము పోతున్నాము, మేము ఓటు వేసేదాన్ని పోతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఓటు వేశారు. ఇదే ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు 99.9% ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారు కూడా. కాబట్టి జనాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. మన కార్యకర్తలు, మన నాయకులు ఎక్కడంటక్కడ బోధాలకు పోయి మీరు తగులు వేసుకొని పార్టీని కాపాడండి. కాపాడకపోతే ఇబ్బంది పడతాం. ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఇన్ని సంవత్సరాలు కేసులు పెట్టించుకున్నాం, రౌడీ షీట్ ఓపెన్ చేయించుకున్నాం. మళ్ళీ మీరు తగులు వేసుకుంటే మళ్ళీ ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం. ఆ పరిస్థితి రాకుండా ఉన్నారంటే ఎన్నున్నా ఇది ఒక పార్టీ, ఒక కుటుంబం, మనం మాట్లాడుకోవాలి తప్ప దీనికి ఎక్కకూడదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ దయచేసి
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కాపులూరులో సూళ్లూరుపేట తెలుగుదేశం అభ్యర్థి నిలవల విజయశ్రీ మద్దతుగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి అశోక్ రెడ్డి, కాపులూరు పంచాయతీ నాయకులు అప్పాడి సుబ్బరాయులు, పండ్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచయ్య, కలిపేడు తెలుగుదేశం పార్టీ నాయకులు యామాల మస్తానయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో రానున్న ఎన్నికలలో గెలవబోతుందని, 2024 ఎన్నికలలో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని, 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అరాచకాలే ప్రజలను తెలుగుదేశం పార్టీ వైపు స్వచ్ఛందంగా వచ్చేటట్లు చేసిందని, ఈ 5 ఏళ్లలో అనేక ఇబ్బందులకు ప్రజలు గురయ్యారని, రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా కోరుకుంటున్నారని, అందుకే రానున్న ఎన్నికలలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిలవల విజయ్ శ్రీని తిరుపతి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావును రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును గెలిపించే విధంగా ప్రజలు ఉన్నారని వారు తెలియజేశారు. రాబో సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనతా ప్రజల పార్టీ ఉమ్మడి అభ్యర్థి నిలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు గారికి మద్దతుగా ఈరోజు నాయుడుపేట రూరల్ మండలం కాపులూరు పంచాయతీలో కాపులూరు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నాము. ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. రాబో రోజుల్లో చంద్రబాబుని గెలిపించుకోవాలని ప్రజలు చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్ళ మొహంలో పాంప్లెట్ ఇచ్చి ఈ సూపర్ 6 పథకాలు వాటి గురించి వివరిస్తుంటే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూస్తుంటేనే రాబో ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించబోతుంది, అధికారంలోకి రాబోతుంది, అదేవిధంగా మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మన రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, మనకు రాజధాని కావాలన్నా, మనకు యువత ఉపాధి కావాలన్నా, ఏం కావాలన్నా సరే మనం చంద్రబాబుని గెలిపించుకోవాలని ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి రేపు మే 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి సైకిల్ గుర్తుపై, అదేవిధంగా తిరుపతి రాబో సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరూ డాక్టర్ శ్రీమతి నిలవల విజయశ్రీ గారిని సైకిల్ గుర్తుపై, అదేవిధంగా వెలగపల్లి వరప్రసాదరావు గారిని కమలం గుర్తుపై ఓటు వేసి అనూహ్యమైన మెజార్టీతో గెలిపించబోతున్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నికల్లో అందరూ కూడా ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల పొద్దున్నే వెళ్ళి 11 గంటల లోపలే మనం ఓటింగ్ జరిపించుకోవాలని అందరికీ మనవి చేసుకుంటూ, అందరూ జాగ్రత్తగా మరొకసారి మన ఉమ్మడి అభ్యర్థిని శ్రీమతి డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి సైకిల్ గుర్తుపై, వెలగపల్లి వరప్రసాదరావు గారికి కమలం గుర్తుపై వేసి మోడీ గారిని ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్ట్ సెంటర్ వద్ద ఉన్న మసీదులో ఉచిత ఖత్నా కార్యక్రమం. ఉచితంగా మందులు అందజేత. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. గజమాలతో, కేరళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు. మూలపడవ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం. 100 బైక్లతో ర్యాలీలో రోడ్ షో. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.